హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియో ఏంటంటే, మీకు అందరికీ తెలిసిందే, నేను ఒక 2-3 వారాల కిందట తెలంగాణ విద్యార్థులకి బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అంటే తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్ అలాగే కల్కిరి సైనిక్ స్కూల్కి సంబంధించి హోమ్ స్టేట్ కేటగిరీ అనేది ఉంటుందా పోతుందా అనే విషయం మీద అయితే ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చేశాను. ఈ రోజు ఆ వీడియోకి సంబంధించి అప్డేట్ అఫీషియల్ గా కూడా వచ్చేసిందండి. తెలంగాణ విద్యార్థులకి హోమ్ స్టేట్ కేటగిరీ అనేది పోతుంది. ఓకేనా? పోతుంది కాదు, పోయింది అనమాట. ఈ వీడియోలో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు భాగ్యరాజు. గత 10 years గా నేను నవోదయ సైనిక్ స్కూల్ RMS కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది విద్యార్థులు నవోదయ సైనిక్ స్కూల్ అలాగే RMS కూడా సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, మన అన్నపూర్ణ అకాడమీ నుంచి ఆన్లైన్ కేటగిరీలో మనం నవోదయ సైనిక్ స్కూల్ RMS కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి కోర్సెస్ అయితే మనం లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఈ కోర్సెస్ అనే మన అన్నపూర్ణ అకాడమీ యాప్లో అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్లే స్టోర్లోకి వెళ్ళినట్లయితే అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మీరు సమ్మర్ హాలిడేస్ లో మీరు అటెండ్ అవడానికి కూడా కోర్సెస్ మేము లాంచ్ చేయడం జరిగింది అతి తక్కువ ప్రైజులకి. అలాగే మనం లాంగ్ టర్మ్ బ్యాచ్ తీసుకునే వాళ్ళకి కూడా కోర్సెస్ లాంచ్ చేయడం అయితే జరిగింది. జాగ్రత్తగా చూసుకొని మీకు నచ్చిన కోర్సులో మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? ఈ రోజు వీడియో అనేది మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, ఎవరైతే తెలంగాణ విద్యార్థులు ఉన్నారో తెలంగాణ విద్యార్థుల గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. లాస్ట్ ఇయర్ వరకు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ విద్యార్థులకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్ అలాగే కల్కిరి సైనిక్ స్కూల్స్, ఈ 2 సైనిక్ స్కూల్స్ కూడా ఏంటంటే హోమ్ స్టేట్ కింద తెలంగాణ విద్యార్థులకి 67% ఏదైతే మనకి 67% ఏదైతే ఉంటుందో హోమ్ స్టేట్ కేటగిరీ కింద ఉన్న రిజర్వేషన్ బేస్ చేసుకొని చాలా ఎక్కువ సీట్స్ అనేవి వచ్చాయన్నమాట వాళ్ళకు కూడాను. బట్ ఈ ఇయర్ మనం చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఆ విషయం చెప్పడం అయితే జరిగింది. హోమ్ స్టేట్ కేటగిరీ అనేది తెలంగాణ విద్యార్థులకు పోతుందని చెప్పేసి ఈ రోజు అఫీషియల్ గా మనకి సైనిక్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్ లోని అలాగే కోరుకొండకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోని నోటీస్ బోర్డులో కూడా ఈ నోటీస్ అనేది ప్రెజెంట్ చేయడం అయితే జరిగిందండి. దీని ప్రకారంగా ఏంటంటే చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పేశారు. ఇప్పుడు ఎవరైతే తెలంగాణ విద్యార్థులు ఉంటారో తెలంగాణ విద్యార్థులకి ఈ కోరుకొండ సైనిక్ స్కూల్ అలాగే కల్కిరి సైనిక్ స్కూల్ కి సంబంధించి ఏదైతే హోమ్ స్టేట్ కేటగిరీ ఉంటుందో హోమ్ స్టేట్ కేటగిరీ అనేది తీసేయడం జరిగింది. ఓకేనా? తెలంగాణలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ విద్యార్థులు పేరెంట్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇక్కడ నుంచి మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏదైతే కోరుకొండ కల్కిరికి సంబంధించి హోమ్ స్టేట్ అనే కేటగిరీ అనేది మీకు ఉండదు కాబట్టి ఏదైతే ఈ 67% అనేది రిజర్వేషన్ అనేది ఉంటుందో ఎక్కువ సీట్స్ అనే మన తెలంగాణ పిల్లలకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ అవకాశాన్ని మనం అయితే కోల్పోయామన్నమాట. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఎటువంటి సైనిక్ స్కూల్ కూడా మనకి అక్కడ లేదనమాట. ఇన్ ఫ్యూచర్ లో ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా సైనిక్ స్కూల్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంది. దాని గురించి కూడా నేను వీడియో చేశాను. డిస్క్రిప్షన్ లో పెడతాను, అలాగే కార్డ్స్ లో ఉంటుంది, ఎండింగ్ లో కూడా వస్తుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అయితే తెలంగాణ విద్యార్థుల పరిస్థితి ఏంటి? అదే నోటీస్ లో మళ్ళీ క్లియర్ గా వాళ్ళు చెప్పారనమాట. ఏదైతే 33% అనేది అదర్ స్టేట్ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఈ 33% కేటగిరీలో వీళ్ళు ఏంటంటే కోరుకొండ కల్కిరి సైనిక్ స్కూల్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అంటే మనం ఏంటంటే అదర్ స్టేట్ కేటగిరీలో మనం ఏంటంటే ఈ అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా. ఇంతకు ముందు ఏంటంటే చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళకి కోరుకొండలో కానీ కల్కిరిలో కానీ జాయిన్ చేయాలని ఒక ఆశ ఉంటుంది. దీని వల్ల ఏంటంటే ఈ అప్డేట్ వల్ల ఆశలు అయితే మాక్సిమం గల్లంత అయిపోయినట్టే. కమింగ్ టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకున్న ఏవైతే 67% అనేది కేవలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి మాత్రమే ఉంటుంది కాబట్టి మాక్సిమం సీట్స్ అనేవి వీళ్ళకే వస్తాయి. ఎక్కువ సీట్స్ అనేవి వస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆబ్వియస్లీ ఇది గుడ్ న్యూస్ అనమాట. బట్ తెలంగాణ స్టూడెంట్స్ కి ఖచ్చితంగా అయితే చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అనేది అవుతుంది. ఆల్రెడీ ఈ విషయాన్ని అయితే నేను చెప్పడం అయితే జరిగింది. కొంతమంది ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా నాకు అప్పుడు తిట్టడం అయితే జరిగింది అనమాట. కామెంట్స్ పెట్టేసి నాకు ధమ్కి కూడా ఇచ్చారనమాట. కాకపోతే ఏంటంటే ఫ్యాక్ట్ ఇదండి. ఓకేనా? ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో రన్ అవుతుంది. మన తెలంగాణకు సంబంధించి సైనిక్ స్కూల్ అనేది రాలేదు.
సో దానికి సంబంధించి సో ఖచ్చితమైన మార్గాన్ని వాళ్ళు చూసుకొని సో వీలైనంత తొందరగా సైనిక్ స్కూల్ అనేది సో ఏ విధంగా రాబడతారు ఏంటనేది సో అది ఒక క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. ఆల్రెడీ నేను ఒక 1 వీక్ బ్యాక్ నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. 1 వీక్ దాటిపోతుంది అనమాట. అప్పుడు మీకు చెప్పాను, బండి సంజయ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ గారిని కలవటం అయితే జరిగింది. సో తెలంగాణలో ఒక 2 ప్లేసెస్ అనేవి వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. ఆ 2 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ లో సైనిక్ స్కూల్ అనేది సో ఎస్టాబ్లిష్ చేయడం కోసం అని చెప్పేసి మాట్లాడటం అయితే జరిగింది అనమాట. సో మన తెలంగాణకి సంబంధించి ఏంటో బ్యాడ్ న్యూస్ అనేది నాకు తెలియదు, కానీ ఇప్పుడు మన ఇండియా ఉండే సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్కి మనకి ఇప్పుడు ఉద్రిక్త స్థాయిలు ఏ విధంగా మారిపోయాయో మీకు అందరికీ తెలుసు అనమాట. రేపో మాపో యుద్ధం కూడా వచ్చే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో దీని ద్వారా ఏంటంటే రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఇక్కడ ఏదైతే మనకి సైనిక్ స్కూల్ సొసైటీ దేని కింద మనం వర్క్ చేయడం అయితే జరుగుతుందమ్మా. సో ఆల్రెడీ డిఫెన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉందో దాని అండర్లో వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఆ మినిస్ట్రీ అంతా కూడా సో కంప్లీట్ గా ఏదైతే ఈ వార్ అనేది ఉంటుందో సో వార్ మీద ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏదైతే తెలంగాణకు సంబంధించిన సైనిక్ స్కూల్స్ ఏవన్నాయో సైనిక్ స్కూల్స్ సంబంధించి ఈ అప్లికేషన్స్ అన్ని కూడా పక్కన పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇది ఎప్పుడు మనకి పట్టాలు ఎక్కుతుందో తెలియదు. సో వీలైనంత తొందరగా మన తెలంగాణకు కూడా సైనిక్ స్కూల్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు మళ్ళీ చాలా మంది పేరెంట్స్ కి ఒక డౌట్ అయితే ఉంటుంది. సో డౌట్ ఏంటంటే, సార్ మా తెలంగాణ విద్యార్థులకి హోమ్ స్టేట్ అయితే పోయింది, అయితే మా పరిస్థితి ఏంటని చెప్పేసి సో చాలా మంది అడుగుతారు అనమాట. సో దీని గురించి అయితే మీరు వరీ అవ్వద్దమ్మా. సో మీకు ఆల్రెడీ ఇంకా హోమ్ స్టేట్ పోయింది కాబట్టి అదర్ స్టేట్ కేటగిరీ కింద సో మన స్టేట్ కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆ తెలంగాణకు సంబంధించిన స్టేట్ అనేది అనుకుందాం, ఓకేనా. సో తెలంగాణ స్టేట్ అనుకున్నట్లయితే ఈ తెలంగాణ స్టేట్ చుట్టూ కూడా మనకి బోర్డర్ స్టేట్స్ అనేవి ఉన్నాయి. సో కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్తా. సో పక్కనే మనం చూసుకున్నట్లయితే సో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మనకి 2 సైనిక్ స్కూల్స్ అనేవి ఉండటం అయితే జరిగింది. సో కోరుకొండ, కల్కిరి 2 సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయి, ఓకేనా. సో ఈ 2 కూడా మనకి సో అదర్ స్టేట్ కేటగిరీలో అప్లై చేసుకోవడానికి ది బెస్ట్ స్కూల్స్ అనమాట తెలంగాణ విద్యార్థులకి. అంతకన్నా బెస్ట్ సైనిక్ స్కూల్ ఇంకోటి మనం చూసుకున్నట్లయితే సో పక్కన మనకి మహారాష్ట్ర అనేది ఉంటుంది. మహారాష్ట్రలో మనకి సో 2 సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఒకటి చంద్రాపూర్, అలాగే మనకి చూసుకున్నట్లయితే సో సతారా అనే సైనిక్ స్కూల్ అనేది ఉంటుంది. ఈ రెండింటికి మనం అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ దీన్ని మనం మిస్ అయినట్లయితే దాని కింద మళ్ళీ మనం చూసుకున్నట్లయితే సో కర్ణాటక, కేరళలో మనం చూసుకున్నట్లయితే సో కొడగు అలాగే కజాగుట్టం, ఓకేనా. సో 2 సైనిక్ స్కూల్స్ అనేవి ఉంటాయన్నమాట, ఓకేనా. సో ఇది కూడా మనకి మిస్ అయినట్లయితే మళ్ళీ కిందకి మనం వెళ్ళినట్లయితే సో తమిళనాడులో అమరావతి సైనిక్ స్కూల్ అనేది ఉంటుంది. సో ఈ సైనిక్ స్కూల్స్ అన్నిటి కూడా మనం ఏంటంటే సో అదర్ స్టేట్ కేటగిరీ కింద 33% ఏదైతే ఉంటుందో 33%, ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకుని మనం అప్లై చేసుకున్నట్లయితే సీట్స్ అనేవి వస్తాయి. బట్ లాస్ట్ ఇయర్ కి ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే మళ్ళీ చాలా క్లియర్ గా అడుగుతారు పేరెంట్స్ అనే వాళ్ళు, అదర్ స్టేట్ కేటగిరీ కింద కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎంత రావాలి, ఎంత వచ్చినట్లయితే మన పిల్లలకి సీట్ వచ్చే అవకాశం అనేది ఉందని చెప్పేసి. సో ఇక్కడ మళ్ళీ చాలా క్లియర్ గా మీకు మాట్లాడుతున్నానండి, ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2024 సినారియో వేరే, ఓకేనా. సో 2024 లో మీకు ఆల్రెడీ కోరుకొండ, కల్కిరి అనేది ఈ 2 కూడా హోమ్ స్టేట్ కింద ఉండటం జరిగింది కాబట్టి సో మనకి మాక్సిమం మార్క్స్ ఏవి ఉన్నాయో మాక్సిమం మార్క్స్ ఉన్న వాళ్ళందరూ కూడా హోమ్ స్టేట్ లో ఉండే వాళ్ళకైతే వెళ్ళిపోయేవారు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏంటంటే హోమ్ స్టేట్ అనేది పోయే, ఓకే. సో ఇప్పుడు మన అదర్ స్టేట్ లోనే అప్లై చేసుకోవాలి కాబట్టి సో మాక్సిమం మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్ అనేది మళ్ళీ మీకు ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఈ సైనిక్ స్కూల్స్ లో ఏ సైనిక్ స్కూల్స్ లో మనం సీట్ రావాలన్నా సో మినిమం 2025 లో సో ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో పిల్లలకి 270 మార్కులు దాటి వస్తే కానీ సీట్ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ, ఓకేనా. మరి వర్స్ట్ సినారియోలో మనం చూసుకున్నట్లయితే 265 మార్క్స్ కన్నా ప్లస్ మార్క్స్ వచ్చే పిల్లలకే మనకి ఏదైతే ఈ గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లో మనకి సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంతకన్నా తక్కువ మార్క్స్ వచ్చినట్లయితే చాలా కష్టమైపోతుంది. బికాజ్ ఎందుకంటే సో ఆల్రెడీ ఈ మార్క్స్ అనేవి గెయిన్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే కోరుకొండ కానీ కల్కిరిలో కానీ ఎక్కడో సెటిల్ అయిపోతారు వాళ్ళు. బట్ వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే
అదర్ స్టేట్ కేటగిరీలో ఉన్న ఏవైతే మనకి ఈ సైనిక్ స్కూల్స్ ఉంటాయి, ఈ సైనిక్ స్కూల్స్ కూడా వీళ్ళు పోటీ పడవలసి అనేది ఉంటుంది. కాబట్టి సో మాక్సిమం మార్క్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా మనకి ఈ కౌన్సిలింగ్ 1, 2, 3 ఈ 3 రౌండ్స్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మనకి మాక్సిమం మార్క్స్ అనేవి ఇవే ఉంటాయి తెలంగాణ విద్యార్థులకైతే. చాలా క్లియర్గా చెప్తున్నానండి. ఆ తర్వాత ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయి. అది కూడా బేస్డ్ ఆన్ ఈ గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లో ఎక్కడైనా సరే ఖాళీలు ఉన్నట్లయితే. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తెలంగాణ ఒకటే కాదండి స్కూల్స్ అన్నిటి కూడా అప్లై చేసుకునేది. ఆంధ్రప్రదేశ్ లో ఉండే విద్యార్థులు కూడా ఈ స్కూల్స్ అన్నిటికి కూడా అదర్ కేటగిరీ కింద ఉన్న స్కూల్స్ అన్నిటికి కూడా అప్లై చేసుకుంటారు. ఓకేనా? అలాగే మనకి ఈ స్టేట్స్ లో ఉండే పిల్లలు కూడా అదర్ స్టేట్ కేటగిరీ కింద అన్ని స్కూల్స్ కి అప్లై చేసుకుంటారు అనమాట. మనం ఒక్కరమే కాదు, అందరికీ కూడా అదర్ స్టేట్ కేటగిరీ కింద వచ్చేస్తుంది. కాబట్టి సో ఈ మార్క్స్ అనేవి ఖచ్చితంగా రావాల్సి అయితే ఉంటుంది. సో క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటానండి. ఎనీవే ఫైనల్లీ తెలంగాణ పిల్లలు ఎవరైతే మన పిల్లలు ఉన్నారో పిల్లలందరికీ కూడా సో ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అయ్యేది. సో వీలైనంత తొందరగా మన పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తెలంగాణ విద్యార్థులందరూ కూడా సో వీలైనంత తొందరగా సో గుడ్ న్యూస్ అనేది వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బికాజ్ ఎందుకంటే సో అక్కడ ఏదైతే తెలంగాణలో సో సైనిక్ స్కూల్ రావాలని చెప్పేసి సో ఈసారి కాస్త గట్టిగానే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. సో మన తలరాత అయితే బాగోలేదు. సో ప్రస్తుతానికి సిచ్యువేషన్స్ అనేవి మన ఇండియాలో ఈ విధంగా మారిపోయాయి. కాబట్టి కాస్త టైం అనేది పెట్టే అవకాశం అనేది ఉంటుంది. కానీ సో వీలైనంత తొందరగా మనకి ఏంటంటే సో మంచి న్యూస్ అనేది వింటారు. సో నెక్స్ట్ ఇయర్ కాకపోయినా ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్లోకైనా సో మన తెలంగాణకి సంబంధించి ఒక సైనిక్ స్కూల్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి. సో మళ్ళీ మీరు అందరూ కూడా వరీ అవ్వద్దు, తెలంగాణకి సైనిక్ స్కూల్ లేదు. మనం ఖచ్చితంగా అదర్ స్టేట్ కేటగిరీ కింద బయట స్కూల్స్కి అప్లై చేసుకోవాలి. ఓకేనా? అది కూడా 33% ఏదైతే కేటగిరీ ఉంటుందో ఆ కేటగిరీ కింద మనం వేరే స్టేట్ వాళ్ళకి అప్లై చేసుకోవాలి. మనలాగే వేరే స్టేట్ వాళ్ళు కూడా ఆ స్కూల్స్ అన్ని అప్లై చేసుకుంటారు. సో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇవి చెప్పడానికి నాకు కూడా కొద్ది కష్టంగా ఉంది, కానీ నిజం ఇది. ఓకేనా? సో మళ్ళీ దయచేసి నన్ను తిడుతూ మెసేజ్లు అయితే పెట్టొద్దమ్మా. సో తిడుతూ మీరు కామెంట్లు అయితే చేయొద్దు. నాకు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలంగాణలో కూడా అంతకన్నా ఎక్కువ మొత్తంలో స్టూడెంట్స్ ఉన్నారు. సో ఆ పేరెంట్స్ అనే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అదే విధంగా నేను కూడా బాధపడుతున్నాను.